సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఫ్లాష్ చేశారా మన ప్రసన్న కుమారుల మీద దినేష్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల గురించి మేము ఈ సమావేశం ద్వారా మేము పూర్తిగా వాళ్ళు చేసినటువంటి ఆరోపణను మేము ఖండిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు నేను చెప్పినటువంటి దాని మీద దినేష్ రెడ్డి ఏదో కౌంటర్ ఇచ్చాడు. దినేష్ రెడ్డి వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు, వీళ్ళని ఎందుకు చేర్చుకున్నారు, మేము అట్నే చేర్చుకున్నాం అన్నట్టుగా మాట్లాడారు. అది తప్పది. ఆ రోజు మీ పొలాడి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడే గోవర్ధన్ రెడ్డి గారు దాంట్లో కన్నా డాటాలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. అప్పుడు అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగింది, అన్ని కోట్లు జరిగిందంటే ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా మీరే ఉండలేరు. మీరేం చేస్తున్నారు? ఈరోజు విమర్శిస్తున్నారు. అదేవిధంగా మన బ్యాంకు చైర్మన్ విషయంలో కూడా ఆ రోజు మీరు చేశారు, మేము ఈరోజు మేము చేర్చుకున్నాం. ఆ రోజు మంచివాడు అయినా నీకు, ఈరోజు మా దగ్గర చేస్తే చెడ్డవాడు అయినా అని మాట్లాడారు. పార్టీలు అనేది మారుతూ ఉంటారు, ఉంటారు, అటు పోతారు, అటున్నాడు ఇటు వస్తారు. అది సహజమది. రాజకీయంలో పరిస్థితులను బట్టి పోతూ ఉంటారు. పోయేవాళ్ళని పానివ్వండి, వచ్చేవాళ్ళు వస్తుంటారు. అంతేగాని ఆయన ఎటు చేశాడు ఎటు చేశాడని విమర్శించడం ఇది మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారిని దాన్ని చెడ్డగా మాట్లాడలేదు. మీరు చేసినటువంటి విమర్శకి ఆయన ప్రత్యేకమర్శ చేశాడు. దానివల్ల మీరు ఈ విధంగా బయటికి తీసుకొచ్చి చేయడం అనేది చాలా బాగలేదు, మంచి పద్ధతి కాదు. ఆ రోజు ఉన్నవాళ్ళు ఈరోజు మీరు అటు చేసుకుని చేసుకున్నారన్నారు. ఆ రోజు ఉన్నవాళ్ళు ఆ రోజు చేసినప్పుడు మీరేం చేస్తున్నారు? మీరే అధికారంలో ఉండింది. ఆ రోజు పొరపాటు ఈరోజు వచ్చిందా బయటికి? దానివల్ల నేను ఆయన చేసినటువంటి విమర్శల్ని ఎప్పుడు కూడా ఆ విధంగా విమర్శించవద్దు. చెప్పినా నువ్వు చేసుకునే ప్రచారం చేసుకోండి, మీ ప్రజల్ని ఓట్లు అడగండి, మొదటి సంపాదించుకోండి, ప్రజల్లో తిరగండి, పనిచేయండి. అంతేగాని ప్రతిపక్షం మీద, అవతల పార్టీ వాళ్ళ మీద, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. ఆ విధమైన విమర్శలు పద్ధతిగా అమర్యోగ్యంగా ఉండేటటువంటి విమర్శలు చేయండి, ఇబ్బంది లేదు. అంతేగాని లేనిపోని అవార్డు జవాబు మాట్లాడి ఒకరి మీద నిందలేను. ప్రతిపక్షం వాళ్ళ మీద నిరుకు ప్రతిపక్షం, మాది పాలకపక్షం, అటువంటి వాళ్ళ మీద మీరు నిందలేయడం అనేది చాలా మంచి పద్ధతి కాదు. ఇది మేము ఈ పత్రికాల మీద సమావేశంలో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.